మనం చూసుకుంటే చాలా ఊర్లో ఏం చేస్తారంటే, ఆ ఊర్లో ఉండే జనాలు వేరే ఊర్లో పనుల కోసం వెళ్తుంటారు. ఇలాగే ఒక ఊర్లో నలుగురు వ్యక్తులు కలిసి వేరే ఊరు బయలుదేరారు పని కోసం. ఇలా నలుగురు కలిసి వేరే ఊరెళ్ళి అక్కడ ఒక పని ఎతుక్కున్నారు. పని దొరికింది. అండ్ అలాగే ఎక్కడైతే వీళ్ళు పని చేస్తారో అక్కడే వీళ్ళు పడుకోవడానికి, ఉండడానికి కూడా రూమ్స్ ఇస్తారనమాట. పొద్దున్నుంచి సాయంకాలం వరకు కష్టపడి పని చేసుకోవడం, నైట్ అయితే ఆ రూమ్‌కెళ్ళి పడుకోవడం, పొద్దున్న లేగడం ఏదన్నా తినడం, పనికెళ్ళడం, సాయంకాలం వరకు కష్టపడడం, సాయంకాలం రూమ్‌కొచ్చి మళ్ళీ ఏదైనా వండుకొని తినడం, పడుకోవడం. ఇలా జరుగుతుండంగానే ఒకరోజు వీళ్ళు రూమ్‌కెళ్ళి పడుకున్నారు. పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్‌కెళ్ళలేదు వీళ్ళు. ఆ ప్లేస్‌లో ఇంకా వేరే పనులకొచ్చినోళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళొచ్చి చూస్తే వీళ్ళు నలుగురు కూడా పనికి రాలేదు ఆ రోజు. వీళ్ళు నలుగురు పనికి రావట్లేదేంటని చెప్పి వాళ్ళందరూ కూడా ఫోన్‌లు చేస్తున్నారు. ఫోన్‌లు చేస్తుంటే ఫోన్‌లు ఎత్తట్లేదు ఈళ్ళు. అండ్ అలాగే రూమ్‌కొచ్చి చూసారు ఏమైందని చెప్పి. రూమ్‌కొచ్చి చూసి డోర్ కొడుతుంటే డోర్ తీయట్లేదు. ఇలా ఏదోలా కష్టపడి డోర్ పగలగొట్టి చూస్తే ఈ నలుగురు కూడా చనిపోయి ఉన్నారు. అసలు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఆ నలుగురు అసలు ఎందుకు చనిపోయారు? ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. అలాగే ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కడుందంటే మధ్యప్రదేశ్ కాన్పూర్ సిటీలో ఉంది. ఈ ఇండస్ట్రీలో ఏంటంటే చాలా వర్క్స్ అవి చేస్తుంటారు. అంటే వెల్డింగ్ వర్క్స్ కానీ, పెయింటింగ్ వర్క్స్ కానీ, ఆయిల్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ చేస్తుంటారు. అలాగే ఇందులో వర్క్స్‌కి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆ ఇండస్ట్రీ వాళ్ళే రూమ్స్ అవి ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ ఇండస్ట్రీ లోపలే. వీళ్ళ పని ఏంటంటే ఇలా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పనికెళ్ళడం. పని అయిపోయిన తర్వాత వాళ్ళు రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకోవడం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వీళ్ళు పనికొచ్చేయాలి. వాళ్ళు తినడం, పడుకోవడం, పని చేయడం ఇవన్నీ కూడా ఇండస్ట్రీ లోపలే జరుగుతాయి. ఈ నలుగురు వ్యక్తులు వాళ్ళ ఊర్లో పని దొరకట్లేదని చెప్పి వేరే ఊరు వెళ్లారు. ఎక్కడికి? ఈ మధ్యప్రదేశ్‌లో ఉన్న కాన్పూర్‌కెళ్లారు. ఈ కాన్పూర్‌కెళ్ళిన తర్వాత ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్ళకి ఒక పని దొరికింది. పని దొరికిన తర్వాత అంటే ఇద్దరొక పని చేస్తుంటారు. కానీ నలుగురు ఒకటే రూమ్‌లో ఉంటారు. ఇలా నలుగురు కూడా కష్టపడి పని చేసుకుంటున్నారు. పొద్దున్నుంచి సాయంకాలం వరకు నెల అవ్వగానే జీతం అందుకుంటారు కదా! ఆ జీతం అందుకొని వీళ్ళ ఖర్చులు సరిపడా ఉంచుకొని మిగతా జీతం ఇంటికి పంపించేవారు. ఇలా ఒక 6 మంత్స్ జరిగింది. ఇలా ప్రతి రోజులాగే పొద్దున్నే పనికెళ్లారు. సాయంకాలం అవ్వగానే ఇంటికి తిరిగొచ్చేసి పడుకున్నారు. పడుకుంటే అసలు చలికాలం కూడా స్టార్ట్ అయింది కదా! మధ్యప్రదేశ్‌లో కూడా చలి కొంచెం ఎక్కువ ఉంటది. చిన్న చలిమంట లాంటిది పెట్టుకొని పడుకున్నారు ఇంట్లో. పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లెగట్లేదు, పనికి రావట్లేదు. ఇండస్ట్రీ అంటే చాలా మంది పనులకు వస్తుంటారు కదా! అలాగే చాలా మంది పనులకు వచ్చారు. ఈ నలుగురు మాత్రం పనికి వెళ్ళలేదు ఆ రోజు. ఎందుకు పనికెళ్ళలేదని చెప్పి వాళ్ళందరూ కూడా ఫోన్‌లు చేస్తుంటే ఫోన్‌లు ఎవరు ఎత్తట్లేదు. ఫోన్‌లు రింగ్ అవుతున్నాయి. ఈళ్ళేంటి ఫోన్ ఎత్తట్లేదు, అలాగే పనికి కూడా రావట్లేదు. టైం చూస్తే చాలా అయిపోతుందని చెప్పి కొంతమంది ఏం చేశారంటే వీళ్ళ దగ్గరికొచ్చి వీళ్ళు పడుకున్న రూమ్ డోర్ కొట్టారు. కొడుతుంటే ఎవరు డోర్ తీయట్లేదు. డోర్ పగలగొట్టి చూస్తే నలుగురు కూడా చనిపోయున్నారు. ఎలాగైతే పడుకున్నారో అదే ప్లేస్‌లో చనిపోయారు. చనిపోయారు కాబట్టి లేపుతుంటే లెగట్లేదు. అండ్ వీళ్ళకి టెన్షన్ పడి ఏం చేశారంటే పోలీసులకు కాల్ చేశారు. వీళ్ళు ఎప్పుడైతే పోలీసులకు కాల్ చేశారో అప్పుడు వెంటనే పోలీసులు కూడా వచ్చి రూమ్ మొత్తం బాగా చెక్ చేశారు. అసలు ఏం జరిగింది? ఎందుకు చనిపోయారని చెప్పి చూస్తే అప్పుడు ఏం కనిపించిందంటే వీళ్ళు చలికి మంటేసుకున్నారు కదా! ఆ గిన్నె కనిపించిందనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఒక గిన్నెలో మంటేసుకున్నారు. అది కనిపించింది. ఆ బొగ్గులు ఆరిపోయినాయి. అండ్ అప్పుడు పోలీసులు మొత్తం ఇదంతా చూసిన తర్వాత ఆళ్ళకి ఏమర్థమైందంటే అండ్ ఇవన్నీ పోస్ట్‌మార్టం ఇవన్నీ చేస్తారు కదా! అప్పుడు ఏం తెలిసిందంటే వీళ్ళు పడుకున్నప్పుడు మంటేసుకున్నారు కదా! చలి తగ్గుతదని చెప్పి ఆ మంట నుంచి పొగలొస్తాయి కదా! ఇప్పుడు మామూలుగా మనం బయట మంటేసుకున్నామంటే దాని నుంచి వచ్చిన పొగ ఇలా గాల్లో కలిసిపోతుంటది. అలా గాల్లో కలిసిపోతుంటది కాబట్టి అంతగా డేంజర్ ఏమి ఉండదు. కానీ వీళ్ళు ఒక రూమ్‌లో పడుకున్నారు కదా! ఆ రూమ్‌లో ఏంటంటే కిటికీలు, డోర్‌లు అవేమీ లేవు. ఫుల్ క్లోజ్డ్ రూమ్ ఉంటది. డోర్ కూడా యేసుకున్నారు. అలాగే మంట పెట్టుకున్నారు. ఈ మంట పెట్టుకున్న తర్వాత దాంట్లోంచి పొగొస్తది కదా! ఈ పొగ ఏంటంటే గాల్లో కలిసిపోయిందంటే పర్లేదు. కానీ ఒక క్లోజ్డ్ రూమ్‌లో పెట్టేసరికి ఇది పాయిజనస్‌గా మారిపోయింది ఈ పొగనేది. ఆ బొగ్గులోంచి ఏమొస్తది కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతది. అండ్ ఇదంటే మనుషులకి డేంజర్ అనమాట. ఇప్పుడు దీనికి టేస్ట్ ఉండదు. అది మనకు కనిపించదు కూడా ఈ గ్యాస్. చిన్న గ్యాస్‌లా రిలీజ్ ఇది పొగ అంటే చిన్న గ్యాస్‌లా తయారవుతది. ఇప్పుడు ఈ బొగ్గుల నుంచి వచ్చిన పొగ ఏదైతే ఉందో అది బయటికెళ్ళే ఛాన్స్ లేదు ఆ రూమ్‌లో. ఎందుకంటే క్లోజ్డ్ రూమ్ కాబట్టి. చక్కగా మంటెట్టుకున్నాం కదా! చలి తగలట్లేదని చెప్పి దుప్పట్లు మూసుకేసుకొని పడుకున్నారు. కానీ చూస్తే ఆ పొగ ఏదైతే ఉందో అది రూమ్ మొత్తం పట్టేసి పాయిజనస్‌గా మారిపోయింది. ఈ రూమ్‌లో ఏం చేసిందంటే ఆ పొగ బయటికెళ్ళకపోవడం వల్ల డైరెక్ట్‌గా వీళ్ళు పీల్చేసుకున్నారు. నిద్రలోనే వీళ్ళు ఆ పొగ పీల్చేసుకోవడం, స్పృహ తప్పి పడిపోవడం అండ్ అలాగే చనిపోయారు కూడా. అండ్ పొద్దున్న అయ్యేసరికి అవి మొత్తం పీల్చుకొని చనిపోయారు ఊపిరాడక. ఎందుకంటే ఇది గ్యాస్ మనం పీల్చుకుంటున్నట్టు అవేం కూడా ఉండదు. ఊపిరి అనేది సడన్‌గా ఆగిపోద్ది. ఇలా పొగ పీల్చుకోవడం వల్ల ఈ నలుగురు కూడా చనిపోయారని చెప్పి పోలీసులు, డాక్టర్స్ అయితే చెప్పారు. ఈ నలుగురు వ్యక్తులు కూడా అలాగైతే పడుకున్నారో అలాగే చనిపోయారు మార్నింగ్ అయ్యేసరికి. ఆళ్ళు అసలు అనుకోరు కదా! చలిమంట యేసుకుని చక్కగా పడుకున్నాం, పొద్దున్న లెగిస్తాం, పనికెళ్తాం అనుకున్నారు కానీ చనిపోతున్నట్టు వాళ్ళకి కూడా తెలీదు. అంత దారుణంగా చనిపోయారు వాళ్ళు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చలికాలం వస్తుంది కాబట్టి చాలా మంది ఏం చేస్తారు చలిమంటలు అవి వేసుకుంటుంటారు కానీ జాగ్రత్తగా చూసుకోండి. మంట బయటేసుకుంటే పర్లేదు. ఒక రూమ్‌లో క్లోజ్డ్ రూమ్‌లో మాత్రం పెట్టుకోకండి. అండ్ అలాగే చాలా మంది ఏం చేస్తుంటారంటే దోమలు అవి కరుస్తున్నాయని చెప్పి దోమల కాయిల్స్ అవి వెలిగించుకుంటుంటారు. దోమల కోసం అగరబత్తులు, దోమల పేపర్స్ ఇవి వెలిగిస్తుంటారు. ఆ పొగ ఏదైతే ఉందో అది మీ ముక్కులోకి వెళ్తుందంటే అది చాలా డేంజర్. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అలాగే ఆల్ ఔట్ కూడా కొంచెం డేంజరే.